ప్రపంచానికి ఒక శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే కదా. అందరూ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా అందరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని విషెస్ చెప్పుకుంటున్నారు. హైందవులు క్రైస్తవులకు చెప్తున్నారు, క్రైస్తవులు హైందవులకు చెప్తున్నారు, ముస్లిమ్స్ కానీ అందరూ ప్రపంచంలో ఎన్ని రకాల వారు ఉన్నా అందరూ ఒకరికొకరు హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పుకుంటున్నారు కదా. ఎప్పుడు హ్యాపీ అయింది గుడ్ ఫ్రైడే? ఎందుకు గుడ్? నమ్ముకున్న వారికి హ్యాపీ, నమ్ముకున్న వాళ్ళకి బీపీఏగా కదా. అంటే ఏదో ఫార్మాలిటీగా వాళ్ళ పండగ విషెస్ చెప్పాలనే ఆలోచనతో చెప్తున్నారు. కానీ నాకు పెడతా ఉంటారు కొంతమంది హైందవ సహోదరులు ఈస్టర్ శుభాకాంక్షలని, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలని. ఇంకా వాళ్ళకి పెట్టినా అర్థం కాదేమోనని నేను రిప్లై కూడా ఇవ్వను. ఎప్పుడు వారికి గతంలో చెప్పాను, గుడ్ ఫ్రైడే మాకు మాత్రమే కాదు అందరికీ మంచి శుక్రవారం ఇది. ఎందుకంటే అందరి కోసం యేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు నీకు గుడ్ అయింది, నమ్ముకోనప్పుడు గుడ్ ఫ్రైడే కాదు, గుడ్ మండే, గుడ్ సండే, గుడ్ చూస్తే అవుతుంది నమ్ముకుంటే. నమ్ముకోనప్పుడు వారంలో ఎన్ని వారాల పేర్లు మనం చదువుకున్నా అన్నీ బ్యాడ్ డే, బ్యాడ్ మండే, బ్యాడ్ సండే, బ్యాడ్ ట్యూస్డే, వెన్స్డే అవుతూ ఉంటాయి. కాబట్టి గుడ్ ఫ్రైడేలో ఉన్న గుడ్ ఏదో గ్రహించి ఇంకెవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఆలోచించాలని, క్రీస్తు పడిన ఆ పాటు లేదో, ఆ శ్రమ లేదో గమనించి మన కోసం ఆయన భరించాడు, తన మీద మోపుకొని ఆ పాపాలన్నీ, అపరాధాలన్నీ, దోషములన్నింటినీ భరించాడన్న విషయాన్ని ఎరిగి ఆ ఫీల్లోకి రావాలి మనం. ఏదో వాళ్ళు వచ్చారు, నిలబడ్డారు, మాట్లాడుతున్నారు, ఉందాం కాసేపు శరీరాన్ని నిలబడేసి ఆమెననగానే జై హింద్ అని చెప్పి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండకుండా కాస్త వాక్యం చదవండి, చదవలేకపోయినా కనీసం మనసులో చదువుకోండి తీసి, ఏ రిఫరెన్స్ తీశారని. ఒక్కొక్కరిని నిలబెట్టామనుకోండి వాక్యం చదవమని,